ఇక నేను పోయి ఏమన్నా బయలుపడి సావాలి. ఇయ్యను సారు, నేను ఇయ్యను. నా కొడుకులు ఉండరు, మేము సచ్చినా మా ఆయనే. వద్దు సార్, నాకు ఆ పచ్చలు పాడగానే ఒక్క రోజు ఉన్నాయి, ఒక్క పూటలు ఉన్నాయి. ఆ పచ్చలు అమ్ముకున్న వాళ్ళందరూ వస్తానే ఉంటారు. బుక్కెడు బువ్వ పెడితే తలుసుకుంటారు. ఒక్క పూట తిని వందల మంది కడుపు నింపేటందుకు కాయ కష్టం చేస్తారు రైతులు. గసొంటి రైతుల నోటికాడి కూడు గుంజుకుంటే ఏం చేస్తారు పాపం. తెల్లంగా తెల్లారే లోపట పొలంలో ఉండి పొద్దుమూకినాక ఇంటికొచ్చే అన్నదాతకు ఏమెరక. రేయనక పగలనక పొలం పండించుకొని అప్పో సప్పో చేసి బతుకుతుండే. వాళ్ళ పొలం గుంజుకుంటున్నాడట ఈ రేవంతం సారు. మా తాతలకు వచ్చింది, మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది, మా నాయన తర్వాత మాకు ఇచ్చిండు. ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బల్ చెట్లు. ఒక్క చెట్టు 10 రోజులు అయింది కొట్టేవారికి, మొద్దులు చేసేవారికి 15 రోజులు పట్టింది. అట్లాంటి భూమి సాఫ్ చేసుకొని ఇవాళ అంతా సత్యశామలంగా చేసుకున్నాక ఇలా గవర్నమెంట్ ఏదో అక్కడే చెర్ల పోతురని వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టిస్తామని. మరి నా పిల్లలని ఎట్లా చదవాలా సార్? ఉన్నది తీసుకుంటే మేము కుటుంబం మొత్తం రోడ్డు మీద అడకదేం కాదు చిప్పలు పట్టుకొని. నేను ఇట్లా అడిగినా సార్, ఆడియో సార్ ఇట్లా అడిగిన, మీకు లక్ష జీతాలు వస్తాయి, మీరు బతారు సార్, మేము ఏం చేయాలి? రోడ్లో మేము అడకదేం కదా సార్ అన్న అంటే ఎంత అట మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. ఇది మా నాయన 3-4 సార్లు చచ్చిపోయేటోడు, మేము బతికించుకున్నాం. ఈ భూమి మీదకి వచ్చేవరకే ఇలా గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము ఎక్కడ వాళ్ళు సార్? మాకు ఉంటారుగా లీడర్లు బెదిరిస్తారు మమ్మల్ని. మీరు ఏం చేయలేం, ఆల్రెడీ ఆయన భూములు ఇచ్చారు, గుంజుకుంటాం చేస్తాం అని అంటారు. ఇలా మేము ఇది పోతే మేము అన్యాయం అవుతుంది తప్ప. తాతల కాలం నాడు పొలాలు ఇచ్చిందట సర్కారు. సర్కారే పొలం ఇచ్చిందంటే ఏం లేని పేదలనే కదా. గది కూడా ఎకరాలకు ఎకరాలేం కాదు, తలా ఎకరం అర్ధెకరమే ఇచ్చింది. సరే, ఇచ్చిన కాడికి ఇచ్చిర్రు, మనకు రాసి పెట్టున్నంతే మనకు రాసిచ్చిర్రు అని ఇన్నేళ్ల సంధి గదే పొలం చేసుకుంటే బతికెళ్ళ తీస్తున్నారు. పొలంలోనే పుట్టి పొలంలోనే పెరిగినాం, గది చేసుకుంటేనే బతుకుతున్నాం. ఇప్పుడు ఎక్కడనో ప్రాజెక్టు కడితే దానికి మమ్మల ముంచుతారా అని గోస చెప్పుకుంటున్నారు నల్గొండ జిల్లా వర్గాల జనాలు. డిండి ఎత్తిపోతల కింద కృష్ణరాయనపల్లి చెర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు వీళ్ళ పొలాలు ఇస్తారట. వాళ్ళ ఇండ్లకు స్థలాలు ఇచ్చేటందుకు వీళ్ళ పొలం గుంజుకుంటున్నారు. మేమే ఇచ్చినాం, మా పొలాలు మా కీర్రి అని మళ్ళా సర్కారే గుంజుకుంటున్నదంటే గింతనన్న మనసున్న పనేనా? వాళ్ళిచ్చే పైసలు ఎవరికి కావాలే? మా పొలాలు ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు.